హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వ్లాగ్ అంటే రొటీన్గా చేసే పనులు చూపించాలి అంటే నాకు కూడా ఏదోలా ఉంటుందండి. అందుకే ఏదైనా ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకుందాము అనిపించింది. అందుకోసమే ఈ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. టిప్ అంటుంది మరేదో వంట చేసుకుంటున్నట్టు ఉల్లిపాయలు కట్ చేసుకుంటుంది అని అనుకుంటున్నారా? ఈ ఉల్లిపాయలతోనే ఒక టిప్ చెప్పబోతున్నాను. అదేంటి అంటే హెయిర్ ఫాల్ అండి. అందరికీ ఉన్న సమస్యే. కాకపోతే హెయిర్ ఫాల్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి అంటే ఒక చిన్న చిట్కా, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా మీ ఇష్టం. కొద్దిమంది ఇదేమంటారు, మందారం ఆకు, నానబెట్టిన మెంతులు, ఇలా వాళ్ళకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటారు. బట్ నేనైతే ఓన్లీ ఉల్లిపాయలు, కరివేపాకు మాత్రమే ఇలా చక్కగా మిక్సీలో వేసుకొని ఒక క్లాత్లో వేసుకొని స్వీజ్ చేసుకొని నీళ్ళని సపరేట్గా చేసుకుంటున్నాను. ఈ క్లాత్ కూడా మనం ఇంట్లో ఉన్నవి కాకుండా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు క్లాత్ బ్యాగ్స్ ఇస్తారు కదా, అలాంటి వాటర్లో స్వేష్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దాన్ని ఉతికి ఆరబెట్టి ఎత్తి పెట్టే పని ఉండదు. చక్కగా డస్ట్బిన్లో వేసేయచ్చు. ఇలా మనము జ్యూస్ రెడీ చేసుకున్న తర్వాత ఈ హెయిర్ ఫాల్ని మనం రెడ్యూస్ చేయడానికి దీన్ని మనం ఇలా సీరం లాగా యూస్ చేయొచ్చు. మనం పైన రాయకుండా చక్కగా స్కాల్ఫ్కి తగిలేలాగా మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలి. పెట్టడానికి ఎవరైనా ఉంటే భలే మజా వస్తుందండి. హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది. చక్కగా వాళ్ళు మసాజ్ చేస్తూ పెట్టారనుకోండి, ఎంతో హాయిగా ఉంటుంది. మనకు మనమే ఇలా చేతులు పైకెత్తి అంతసేపు మసాజ్ చేసుకోవాలి అంటే షోల్డర్ పెయిన్ వస్తుంది. కాబట్టి కాసేపు మ్యాక్సిమం వీలైనంతసేపు చక్కగా మసాజ్ చేసుకోండి. హెయిర్ ఫాల్కి ఓన్లీ ఈ బయట నుంచి ఇచ్చే ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్గా కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆకుకూరలు తినాలి, అవిసె గింజలు తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి. ఇలాగా మంచి ప్రోటీన్ ఫుడ్ తిన్నట్లయితే చక్కగా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. హెయిర్ రీగ్రోత్ అవ్వటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రీసెంట్గా నేను హాస్పిటల్లో కూడా చూపించుకున్నానండి. కాకపోతే డాక్టర్ నాకు ఏం చెప్పింది అంటే, మనకు హెయిర్ ఫాల్ నార్మల్గా అయ్యిందైతే ఓకే, కానీ విటమిన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అయితే అది రీగ్రోత్ అవ్వదు అని చెప్పింది నాకు. మరి నాకు ఏ హెయిర్ ఫాల్ దేనివల్ల అయ్యింది అన్నదైతే ఆమె క్లారిటీ ఇవ్వలేదు. చాలా రకాల టెస్టులు రాసింది. దానికేవో 10,000 అవుతాయేమో. అందుకని నేను ఆ టెస్ట్లు ఏమీ చేయించుకోలేదు. జస్ట్ వెళ్ళి కన్సల్టేషన్ చేసేసి వచ్చేసాను. మందులు కూడా చాలా పవర్ఫుల్ రాసిందనమాట. సో కొన్ని సీరమ్స్, షాంపూస్ అన్నీ కొంటే 25,000 అవుతాయేమో ఈ టెస్ట్లకి, వాటికి అన్నిటికీ. సో అంత బడ్జెట్ అవసరం లేదు అనిపించేసి అక్కడితో వదిలేసి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతున్నాను అనమాట. ఇక మధ్యలో జరిగిన వ్లాగ్ మొత్తం కట్ చేసేసాను. అంటే వంట చేసుకోవటం, గిన్నెలు కడగటం, ఇల్లు ఉడవటం ఇవన్నీ కట్ చేసేసాను. జస్ట్ సాయంత్రం అలా కూర్చొని దేవుడి కోసం అని చెప్పి పూలు అల్లుకుంటున్నాను. జనరల్గా అయితే నాకు పూలు అల్లుకోవటం రాదండి. అందుకోసమే చాలా స్లోగా చాలా టైం పట్టింది ఈ పూలు అల్లటానికి కూడాను. చూస్తున్నారు కదా ఇంత మాల. జనరల్గా వచ్చిన వాళ్ళు అనుకోండి చకా 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 కట్టి అక్కడ పక్కకు పడేస్తారు. మనకు రాదు కాబట్టి చాలా కష్టపడి ఎన్నో గంటలు కూర్చుంటే ఆ మాత్రం కట్టగలిగాను. సరే అండి, మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ టిప్ నచ్చితే షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి.